మీకు ఆశీర్వాదకరం. ప్రేమ కలిగిన తండ్రి, జమ్ముగల నా యేసయ్య, జీవాధిపతి వందనాలు. ఇంతవరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా, వాక్య పరిచర్య ద్వారా నీ నామ ఘనత కొరకు జరిగించిన విధానం బట్టి స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభునైనా నాతో మా అందరితోనూ మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. మమ్మల్ని బలపరిచినందుకు నీకు స్తోత్రాలు. వాక్యము ద్వారా సూటిగా మాతో దూరాన సమీపాన వింటున్న వారితో, యూట్యూబ్లో చూస్తూ వింటున్న వారితో మాట్లాడినందుకు స్తోత్రాలు అయ్యా. ఇదిగో నేను ఈ వాక్యము నైనా మమ్మల్ని బలపరిచి నాయన మా బాధల్లో నెమ్మదిని చేకూర్చుటకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈరోజు యొక్క వాక్య సారాంశం ప్రభా, లోకములో జీవించకుండా ప్రభా, లోకం కోసం బ్రతకకుండా ప్రభా, నిత్య జీవాల్లో మేము వారసులు అవటానికి ప్రభా, అయా ఇస్సాకుని ఏ రీతిలో అయితే ఐగుప్తి దేశంలో నువ్వు ఉండొద్దు, నేను చూపించే దేశంలో ఉండు, అది కూడా నువ్వు పరదేశివై ఉండాలా అని తెలియపరిచిన రీతిలో ప్రభా, మేమెవరము స్వాచ్ఛంగా ఈ భూమి మీద ఉండలేం ప్రభా, మేము పరదేశులమే ప్రభా. నువ్వు మమ్మల్ని నేల మట్టితో చేసి తిరిగి మరలా మమ్మల్ని పిలిస్తే మేమందరం రావాల్సిందే ప్రభా. అయితే మేము నీ పిలుపు అందుకున్నప్పుడు ప్రభా, మేమందరం పరిశుద్ధులుగా నీ దగ్గర ఎత్తబడే వారంగా స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం. మా అపరాధముల దోషములన్నీ క్షమించినైనా, మా పాపములన్నీ క్షమించినైనా, మమ్మల్ని పరిశుద్ధపరచు, పవిత్రపరచు. లోకమనే పాపముల మేము కొట్టికి ముట్టికిలాడినైనా అయా మమ్మల్ని బయటికి నడిపించావయ్యా. ఈ లోకమనే పాపం మమ్మల్ని అంటకుండా నీ కృపతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు కూడా నైనా నీ రక్తంలో కడగబడినైనా నిత్య జీవానికి వారసులు అవటకు సహాయం చేయి. మా కాలనీలో ఉన్న బిడ్డలందరినైనా నీ రక్తంలో కడగబట్టకు సహాయం చేయి. వారికి మారు మనసు దయచేయి, పాప క్షమాపణ దయచేయి. నిత్య జీవానికి వారసుడు నువ్వని గుర్తెరుగుటకు నీ కృప దయచేనైనా. ప్రతి ఒక్కరు నిన్ను కలిగి జీవించే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయనా. అయా రీతులైన వారి పనిపాట్ల ప్రయాణాల్లో, కాలనీలో నివాసం ఉన్న బిడ్డలు వ్యాపారాల్లో, పనుల్లో, ప్రయాణాల్లో, పనిపాట్లలో, చదువుల్లో, అన్ని విషయాల్లో తోడుగునైనా. ప్రత్యేకించి గర్భఫలం ఉన్న బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. గర్భఫలాలనైనా దీవించండి, ఆశీర్వాదకరంగా మార్చండి. సుఖమైన కానుపుల బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. బాలింతలందరిని దీవించి ఆరోగ్యవంతులుగా ఉంచునైనా. పసిబిడ్డలు, చంటి బిడ్డలు దీవించినైనా. వృద్ధుల్ని కాపుదల భద్రపరచయ్యా. రోగులందరినీ స్వస్థతపరచయ్యా. దురాత్మలతో పీడింపబడుతున్నామని విడుదల దయచేయి. మా కాలనీ చుట్టూ నీ పరిశుద్ధమైన దేవదూతలు కెరుపులించు. ఈ కాలనీలో ఉన్న బిడ్డలందరికీ రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ దయచేసి నిత్య జీవానికి వారసులవుటకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తూ, చేరవచ్చిన బిడ్డలందరికీ నువ్వు తోడుగుండి వారి కుటుంబాలు, వారి బిడ్డలు తరతరాలుగా దీవించబట్టకు సహాయం చేయి. వారు విప్పిన గుప్పిళ్ళని దీవించండి అయినా. నీ పరిచర్య నిమిత్తం వాడబట్టకు సహాయం చేయి. అలాగే నేను వారు తీసుకొచ్చిన ధాన్యాన్ని దీవించు. వారు ఇచ్చినటువంటి చేతుల్ని ఆశీర్వాదకరంగా మార్చు. వారి కుటుంబాలు దీవెనకరంగా మార్చమని, ఆశీర్వాదకరంగా నింపమని. అయ్యా రాలేక వెనకబడిన వారందరినీ క్షమించమని, వచ్చి వెళ్ళిపోయిన వారిని కూడా నీ కాపుదల భద్రపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందు మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయి. మరలా ప్రాణం చేసిన వారు క్షమించినట్లు మా అపరాధములు క్షమించు. శోధనలకి కాదుష్టిని తప్పి రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం అయినావు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో చేరొచ్చిన మనందరికీ, రాలేక వెనకబడిన వారికి, మన కాలనీ నివాసం ఉన్న ప్రతి కుటుంబానికి సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక, ఆమేన్, ఆమేన్. దేవుడు మనకు ఎల్లప్పుడూ, దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. మంచిది. మీ అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు దీవించును గాక, ఆమేన్.